మొత్తం ప్రతిదీ పాయింట్ చెక్ చేస్తారు వీళ్ళు, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది కావద్దని చూసుకోవచ్చు. ఇది లెవెలింగ్ చేసుకుంటూ అవుతుంది. దీన్ని లెవెలింగ్ చేసుకుంటూ పోతే మళ్ళీ దాని రోలర్తో మళ్ళీ దొక్కిండి వస్తారు. అంటే కొద్దిగా హైట్ ఉంటుంది, ఇక్కడ కొంచెం హైట్ ఉన్నట్టుంది. శ్రీశైలం రైల్వే లైన్లో భాగంగా ఇక్కడ మనకు మన పెద్దకోట దగ్గరలో ఈ బల్లాస్ వేసి దీన్ని లెవెలింగ్ చేస్తారు. ఆల్రెడీ ఎప్పటికప్పుడు లెవెల్స్ చెక్ చేసుకుంటే దీన్ని తొక్కిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కరెక్ట్ పర్ఫెక్ట్ లెవెల్ వచ్చిన తర్వాతనే ట్రాక్ నిర్మాణం జరిపిస్తారు. లెవెల్ పర్ఫెక్ట్గా సెట్ చేసి, అంటే పర్ఫెక్ట్ అంటే కొంచెం కొద్దిగా అటు ఇటు కాకుండా కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు. చెక్ చేసి మళ్ళీ తొక్కిస్తూ ఉన్నారు. కొంచెం హైట్ ఎక్కువైందట, హైట్ ఎక్కువైందని తెచ్చుకుంటే మళ్ళీ రోలర్తో మళ్ళీ తొక్కిస్తారు వీళ్ళు. హైట్ ఎక్కువ ఉందా, కొద్దిగా హైట్ ఎక్కువైందా, సెట్ అయిందా? ఇది వస్తే కంప్లీటా? ఈ లెవెల్ సెట్ అయిందట. అంటే ఎందుకు ఆయన అన్నాడు కొద్దిగా ఎక్కువైంది అని అన్నాడు. ఇప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ అయింది అని అంటాడు. అక్కడి నుండి హైట్ సెట్ అయిందట. మళ్ళీ ఇటు ముందుకు వెళ్తారు. అంటే ఇట్లా లెవెలింగ్ చేసుకుంటూ వెళ్తారు ఇటు. మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ నుండి చూస్తాను. మళ్ళీ అక్కడికి వెళ్దాం మనం. ఇక్కడ హైట్ సెట్ కాలేదు, ఇది మళ్ళీ ఇక్కడ నుండి చూస్తాను. అంటే ప్రతిదీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే ఒక ట్రాక్ నిర్మాణం అనేది కంప్లీట్ అవుతుంది. కొంచెం అటు ఇటుకైనా మళ్ళీ ఫ్యూచర్లో ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఉండి మళ్ళీ చెక్ చేస్తున్నా హైట్ ఎంత వస్తుంది, అంటే సెట్ అవుతుందా అని ఇక్కడ నుండి చూస్తున్నాను అనమాట. ఇప్పుడు చెక్ చేస్తాడు. లెవెలింగ్ దాన్ని ఏమంటారు? ఆటో లెవెల్. టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. అప్పట్లో ఇట్లా వాడేవాళ్ళు. సెట్టా ఆ టేప్తో కొలుస్తున్నది మళ్ళీ 20 మీటర్కి ఒక లెవెల్ ఉంటుంది అన్న. అంటే ఒక 5 ప్రతి 20 మీటర్లకు ఒకసారి, ప్రతి 20 మీటర్లకు కొలత వేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇది విడ్త్లో చేంజెస్ వచ్చినట్టున్నాయి. అందుకే మళ్ళీ దీంతో వెనక్కి వెళ్ళి మళ్ళీ లెవెలింగ్ చేసుకుని వస్తుంది దీని ద్వారా.